హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు పద్మజ అండి. నేను 8th క్లాసు తెలుగు పెడుతున్నానండి. ఇప్పుడు 8th క్లాస్లో మనకి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని ఉన్నాయండి. తెలుగులో కూడా సైన్స్లో బయాలజీలో ఉన్నాయి కదా, అలాగే తెలుగులో కూడా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని ఉన్నాయన్నమాట. చూడండి, సెమిస్టర్ 1లో 6 పాఠాలు ఒక ఉపవాచకం ఉంది. నేను కవి పరిచయాలు అయితే ఆల్రెడీ పెట్టానండి. సెమిస్టర్ 2 అండి. సెమిస్టర్ 2లో కూడా 6 పాఠాలు ఒక ఉపవాచకం ఉన్నాయి. ఇవి కూడా నేను కవి పరిచయాలు అయితే పెట్టాను. చూడండి, మనము ఒకే బుక్లో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు లెసన్స్ కూడా చూసేస్తే మనం 8th క్లాస్ కంప్లీట్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ 8th క్లాస్ బయాలజీ అయితే కంప్లీట్ చేశాను. నా ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. ఈజీగా ఉంటాయి టాపిక్స్. చూడండి, ఫస్ట్ లెసన్ వచ్చి ఆంధ్ర వైభవం, ప్రక్రియ వచ్చి గేయం, ఇతివృత్తం వచ్చి రాష్ట్ర కీర్తి, రచయిత వచ్చి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఇదిగోనండి ఆంధ్ర వైభవం. ఉద్దేశం చూద్దామండి. పాఠం యొక్క ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. చూడండి, కవి పరిచయం కూడా చూసేద్దాం. కొండేపూడి లక్ష్మీనారాయణ 1918 నుంచి 1986 వరకు ఉన్నారు. ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. మనకి ఆంధ్ర వైభవం లెసన్ గేయం ప్రక్రియలో ఉందండి, అంటే గేయం రూపంలో ఉందన్నమాట. చూడండి, పల్లవి చరణాలు ఉన్నాయి, గేయం రూపంలో ఉంది లెసన్. మనమైతే సారాంశం చదువుకుందాము. ఇదిగోనండి ప్రక్రియ. గేయము గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. ఓ తెలుగువాడా, ఓ స్నేహితుడా, ఆంధ్రప్రదేశ్ ఘనత గురించి పాట పాడరా. గోదావరి అంటారు దాన్నే. గౌతమి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది. కృష్ణా నది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నిలుపుకుంది. తుంగభద్రా నది తన ప్రవాహ శోభచే రాయలసీమను రత్నాల సీమగా మార్చింది. ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి, తెలుగువారికి సుఖాన్నిచ్చాయి. సెకండ్ దండి, తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీరగాథలను పాడుకుంటూ సాగిపోదాం. తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం. మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొర్లుతూ ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదాం. కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధంలో మెరిసిన తీరు నీ రక్తాన్ని పొంగేలా చేయదా. రాణి రుద్రమదేవి యుద్ధ నైపుణ్యం, ఆమె తన శత్రువుల పొగరు అణచడం వంటివి రక్తాన్ని పొంగేలా చేయవా. కొదమసింహంలో విజృంభించిన బాలచంద్రుని భుజబలం నీ రక్తాన్ని పొంగేలా చేయదా. ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఉప్పొంగేలా చేయలేదా. తిక్కన కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికింది. తెలుగులో త్యాగయ్య కృతులలో రాళ్ళు కరిగించగల సంగీతం ఉంది. హంపీలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది. తెలుగు పరువం భరతనాట్యపు ముద్రలలో ఇనుమడించింది. తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దిన కందుకూరి గురించి పాడుకుందాం. ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన గిడుగు వెంకట రామమూర్తి గూర్చి గానం చేద్దాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులేనని చాటి చెప్పిన గురజాడ వంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డల గురించి కొనియాడదాం. ఆంధ్ర రాష్ట్రం గనులతో, నదులతో, నీళ్లతో, పసిడి పంటలు, సిరి సంపదలు, సహజ వనరులతో అలరారుతుంది.
అలరారుతోంది. దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకుందాం. 6 కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం గొప్పదనాన్ని కలిసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయగీతాన్ని పాడుకుందాం. అయిపోయండి 6 చరణాలకి అర్థాలు. మనము నెక్స్ట్ గ్రామర్ పార్ట్ అయితే చూద్దాము. చూడండి, పిల్లలకి పంట, వంట, గంట, జంట ఇలాంటివి ఇచ్చారు. ఇవన్నీ ఈజీయే. చూడండి, ఇక్కడ సందులు అయితే ఉన్నాయి, చూపిస్తాను. చూడండి, ఇక్కడ నానార్థాలు ఇచ్చారు. సీమ, ఆడు, పాడి, జాడ అనే వాటికి నానార్థాలు ఇచ్చారు ఇక్కడ. చూడండి, పాడి అంటే పాలు కదా, క్షీరం, ధర్మం, న్యాయం. ఇది ఇక్కడ ఆ అని పెట్టారు కదా, అలా. ప్రకృతి వికృతులు ఇచ్చారండి ఇక్కడ. బంగారం అంటే బృంగారం, సింహం సింగము, భాష భాష, హృదయం యథ, కవిత కైత, పుస్తకం పొత్తము, ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రకృతి వికృతులేనండి. అచ్చెరువు ఆశ్చర్యం, పొంత ప్రాంతం, ఓగిరం ఆహారం. చూడండి, పుట్టిన ఇల్లు, పుట్టినిల్లు, అత్వసంధి. ఆకి చూడండి, ఆకి ఆ వచ్చింది అంటే అల్లు వచ్చింది. ఏమి ప్లస్ అయ్యో, ఏమయ్యే ఉత్వసంధి. మేము ప్లస్ అందరం, మేమందరం ఉత్వసంధి. గ్రామము ప్లస్ అంటే, గ్రామం అంటే ఉత్వసంధి. మెయిన్ మనకి ఇక్కడ ఉన్నాయి కదండి, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి. వాటికి సూత్రాలు ఉంటాయండి. వాటిని బట్టి మనం ఇవి రాయాలన్నమాట. చాలా ఈజీగా ఉంటాయి. నేను అదైతే వీడియో చేస్తానండి. చూడండి, గ్రామము ఊ అని పలుకుతుంది కదా, మూ అంటే ఊ వస్తుంది. ఊకి అకారం చేరినట్లయితే ఉత్వసంధి వస్తుంది అనమాట. అలాగా సందులు ఉంటాయండి. సందులు వస్తే మనకి ఇవి బాగా కరెక్ట్గా పెట్టేయగలం అనమాట. గ్రామర్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి, అలాగా ఒకసారి మీకు ఐడియా ఉంటుందని. ఇక్కడైతే మనకి సమాసాలు ఇచ్చారు. డుమువులు వస్తే మనకి సమాసాలు వస్తాయి అని చెప్పాను ఆల్రెడీ. చూడండి, చక్కగా ఇక్కడ విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలు రాయమన్నారు. ఇక్కడ చూడండి, బ్రహ్మ యొక్క ముఖములు, యొక్క ఇదొకటి విభక్తి ప్రత్యయం. అలాగా దేశము నందు, భక్తి నందు అనేది. వలన కొరకున్, విద్య చేతన్ చేన్ తోడంతో అని అంటాం కదా, విద్య చే. జడను ధరించిన వాడు, తరువులు. అదే చూడండి, ఇక్కడ ఉంటాయి డూము ఊలు కదా, డూము ఊలు కదా. తరువులు, గురువులు, ధరించిన వాడు. డుమువులు అంటే లు, ఊ, ము అవన్నీ వస్తాయి. ప్రథమ విభక్తి అనమాట. అలా వస్తాయి. పాఠం చివరినైతే ఒకటి ఇస్తారండి స్టోరీ. ఇక్కడ పాఠాంత అంశము. తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఇతని గురించి చిన్న స్టోరీ అయితే ఇచ్చారు, చూద్దాము. బిట్స్లో రావచ్చేమో మేబీ. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు. ఏ భాష చేనుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఒదిగొదిగి పోతున్న వరవల్లలో సాగి హుమ్మంటూ వేమనగా ఊరిమింది తెలుగు. ఇంతటి కమ్మనైన తెలుగు భాష ఆదికవి నన్నయ్య కాలం నుండి పరవళ్ళు తొక్కింది. అప్పటి నుండి 18వ శతాబ్ది దాకా కలకల్లాడింది. కానీ తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని ఆదరించేవారు లేక 19వ శతాబ్దంలో తెలుగు భాష విహీనమై కనుమరుగవుతూ వచ్చింది. అటువంటి సమయంలో తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపచేసిన తెలుగు భాషాభిమాని సిపి బ్రౌన్. విదేశీయుడైనప్పటికీ శిథిలమవుతున్న మన భాషకు జవసత్వాలు ఊది తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులలో సర్ థామస్ మన్రో, కల్నల్ కాలిన్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్లతో పాటు సిపి బ్రౌన్ ముఖ్యులు.
సిపి బ్రౌన్ తెలుగు సంస్కృతిని, సాహిత్య చరిత్రను పునర్నిర్మించడానికి పండితులను ఆహ్వానించి తన బంగళాలో ఒక సాహిత్య వర్ణశాలను ఏర్పరచి వాగ్దేవిని నిండు ముత్తైదువులా అలంకరించాడు. బ్రౌన్ ఉద్యోగరీత్యా తెలుగు నేర్చుకోవడం అవసరమై వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు నేర్చుకున్నాడు. 16 నెలల కాలంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. తెలుగు ఘనతను గుర్తించాడు. తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని, విలువల్ని, చారిత్రక అంశాలను భావితరాలకు అందించడానికి తాళపత్ర గ్రంథాలకు ముద్రణ భాగ్యం కలిగించాలనుకున్నాడు. అందుకోసం అముద్రిత కావ్యాలను ముద్రించడానికి తన సొంత డబ్బుతోనే పండితులను నియమించాడు. వారి చేత తాళపత్ర గ్రంథాలలో ఉన్న కావ్యాలను పరిశోధింపజేసి శుద్ధ ప్రతులను తయారు చేయించాడు. ఆయన చూపిన చొరవతోనే వేమన శతక పద్యాలు, వసుచరిత్ర, పల్నాటి వీరచరిత్ర, మనుచరిత్ర, కళాపూర్ణోదయం, కైఫియత్తులు, బైబిల్ కథలు మొదలైన గ్రంథాలెన్నో ప్రచురితమయ్యాయి. వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదించాడు. ఆయన కృషి తెలుగు సాహిత్య శోభఖండాంతరాలకు వ్యాపించింది. అంటే ఇతను చాలా ముఖ్యమైన వాడనమాట. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు, ఆంగ్లం, తెలుగు నిఘంటువులను తెలుగు భాషకు ఆయన అందించిన వజ్రాయుధాలు. ఈ నిఘంటువులు తెలుగు భాషను నేర్చుకోవడానికి, పదాల అర్థాలు తెలుసుకోవడానికి నేటికి ప్రామాణికమై వెలుగొందుతున్నాయి. తెలుగు ప్రజల భాష నుండి వచ్చే చాటువులు, సామెతలు, కథలు, వ్యాకరణ గ్రంథాలను సేకరించి వాటిని క్రమపద్ధతిలో రాయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. సామాన్యులు సైతం తెలుగు భాషను అవలీలగా నేర్చుకోవడానికి వీలుగా జ్ఞానదీపమై నిలిచాడు. తన జీవితాన్నంతా తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సాహిత్యాన్ని గ్రంథస్థం చేయడానికి ఆయన చేసిన కృషి తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్మరణీయంగానే ఉంటుంది. ఆయన మధుర స్మృతులు తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రను వేస్తూనే ఉంటాయి. దేశ భాషలందు తెలుగు లెస్స. ఒక ఆంగ్లేయుడైన మన తెలుగుకి ఎంతో ప్రావీణ్యం ఇచ్చారండి. మనం మట్టుకు తెలుగు యూజ్ చేయట్లేదని నేనే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అయిపోయిందండి ఈ లెసన్ అయితే. నెక్స్ట్ లెసన్ మాతృభూమి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.